ఒక ప్రొసీజర్ పద్ధతి లేకుండా 2000 మంది విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు తొలగించి 2000 కుటుంబాలను మోదీ రోడ్డున పడేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. దేశంలో స్టీల్ ఉత్పత్తిలో బెస్ట్ ప్రాజెక్టు విశాఖ స్టీల్ ప్లాంట్ అని ప్లాంట్ను స్థాపించింది కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను 2000 మందిని విధుల నుంచి తొలగించడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం ఆంధ్రరత్న భవన్ మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలన్న కుట్రతో ఉద్యోగుల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మరి కొంతమందిని తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చి త్యాగాలు చేసిన వారే నేడు ఉద్యోగులుగా స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నారని, దేశంలోనే స్టీల్ ఉత్పత్తిలో బెస్ట్ ప్రాజెక్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్లే స్టీల్ ప్లాంట్లకు కష్టాలు వచ్చాయన్నారు. పోర్టు ఫెసిలిటీ లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రైవేటీకరణ ఆపాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ప్రతి నెల జీతాలు సక్రమంగా చెల్లించాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తరపున పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ సీరియల్ నడుస్తుందని, వైసీపీ అధినేతకు, వైసీపీ నాయకులకు లిక్కర్ స్కామ్ భయం పట్టుకుందని వైసీపీపై కామెంట్ చేశారు. విశాఖ స్టీల్స్ దగ్గర ఆ కార్మికులని, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని 2000 మందిని తొలగించినందుకు ఒక ప్రొసీజరు, ఓ పద్ధతి లేకుండా ఆ కారణంగా 2000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకని అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు, ప్రజలకు ఉందా లేదా? మేము చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది. 2000 మందిని ఉద్యోగంలో నుంచి 3 నెలల్లో తీసివేయటం జరిగింది. ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప. 2000 మందిని తొలగించేశారు, ఇంకో 3000 మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. కనీసం ఇప్పటికైనా పాలకులు మేలుకోవాలని మేము దీక్ష చేయబోతే మీకేమిటి అభ్యంతరం? నిజానికి విశాఖ స్టీలు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఒక ఇండస్ట్రీ. 1971లో ఇందిరాగాంధీ గారు దాని శంకుస్థాపన చేస్తే, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన పూర్తి నిధులు ఇప్పించి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే పివి నరసింహారావు గారు దాన్ని జాతికి అంకితం చేశారు. అంత గొప్ప ప్రాజెక్టు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? 2000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే కనీసం ఒక్కరైనా స్పందించారా? ఒక్కరికైనా చీమ కుట్టినట్టయినా ఉందా? 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి మొదలయ్యాయి విశాఖ స్టీల్ కు కష్టాలు. క్రమేణా బీజేపీ పార్టీ కొత్త రాష్ట్రం అని కూడా చూడకుండా, కనికరం లేకుండా ఒక్క రకంగా కూడా విశాఖ స్టీల్ ని ఆదుకోలేదు. బీజేపీ పార్టీ అన్ని విభజన హామీలన్నీ తుంగలో తొక్కింది. మనకు స్పెషల్ స్టేటస్ గురించి న్యాయం చేయలేదు, పోలవరం గురించి న్యాయం చేయలేదు, రాజధాని గురించి న్యాయం చేయలేదు. కనీసం విశాఖ స్టీల్ ఉన్నదాన్ని పరిరక్షించడంలో కూడా బీజేపీ పార్టీ విఫలమైంది. ఒక కుట్రతో బీజేపీ పార్టీ విశాఖ స్టీల్కున్న భూముల్ని అమ్ముకోవాలి, అది కూడా అదాని, జిందాల్ లాంటి వాళ్ళకు అమ్ముకోవాలి అన్న కుట్రతో పథకం ప్రకారమే సైలెంట్ కిల్లింగ్ చేసింది విశాఖ స్టీల్ ని. క్రమంగా ఒక్కొక్కటిగా బీజేపీ ప్రభుత్వం కావాలని విశాఖ స్టీల్ ని కుంటిదాన్ని చేసింది, అవిటిదాన్ని చేసింది. ఒక్కొక్క రకంగా హ్యాండిక్యాప్ చేసుకుంటూ పోయింది. ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చిది అయిన ప్రచారం పుట్టిస్తే చాలు అన్నట్టుగా ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ, దీనికి హోప్ లేదు అన్న రీతిలో దీన్ని తయారు చేయడానికి క్రమేణా ఒక పథకం ప్రకారమే ఇది చేయడం జరిగింది. పోనీ మన నాయకులు ఇక్కడ ఏమైనా చేస్తున్నారా అంటే ఒక్కడు కూడా ప్రశ్నించేవాడు లేడు. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 8,000 కోట్ల రూపాయలు నేరుగా విశాఖ స్టీల్కి వచ్చిందట. ఒక అర్ధగంట మాత్రమే అకౌంట్లో ఉంది, నేరుగా రుణాలు చెల్లించడానికి, అప్పులు చెల్లించడానికి వెళ్ళిపోయిందట. మరి ఎందుకు ఇచ్చినట్టు? అప్పులు చెల్లిస్తున్నామని ఒక మాట చెప్తే సరిపోయేది కదా. ఇవ్వడం ఏంటి? ఒక చేత్తో మళ్ళీ ఇంకో చేత్తో తీసుకోవడం ఏమిటి? ఏదైనా ప్లాంట్కు సహాయం చేస్తున్నాము, మేము డబ్బులు ఇస్తున్నాము 11,000 కోట్ల రూపాయలని పెద్ద పెద్ద పండగలు చేసుకొని, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసుకొని ఇచ్చారే. కనీసం ఆ ప్లాంట్ రా మెటీరియల్ గా డబ్బు వాడారా? కనీసం ఆ ప్లాంట్ ఎక్స్పాన్షన్ గా డబ్బు వాడారా? కనీసం ఆ ప్లాంట్ 6 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదా ఎంప్లాయ్